మీ అందరికీ ఇంతవరకు 4 మాటల పరమార్థాన్ని ఓపికతో శ్రద్ధతో మనం వింటూ చదువుతూ ధ్యానించుకుంటూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి గల కారణం ఆయన పలికిన ప్రతి మాట పరలోకం వెళ్ళే వాళ్ళకి చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇవి వజ్రాల కంటే గొప్పగా వీటిని మనం గైకుంటూ పరలోకపు ప్రయాణం కొరకు వాక్యాన్ని మనం మన బిడ్డలో కుటుంబాలుగా తెలుసుకుంటున్నాం. ప్రియులరా, మరి ఈ సమయాన్ని ఈ రోజుని చూడలేక తమ జీవితాన్ని వాయిదా వేసి లోకం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళము అని కాదు, కానీ దేవుడిచ్చిన ఉచితమైన కృపతో మనం ఇంకా సజీవులుగా బ్రతికి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ సంగతులన్నీ ఆలోచించి యేసుప్రభు గారు చూపించిన కృపకి మనమందరం పాత్రలం కావాలి. ఒకవేళ ఇలాంటివన్నీ తెలుసుకోకుండా మనం చచ్చిపోతే దేవుడున్న లోకానికి వెళ్ళడానికి మనం అర్హతను కోల్పోతాం. కాబట్టి బ్రతికొండగా దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు పలికిన సిలువ మీద ఈ 5వ మాటలో చక్కటి అర్థంతో కూడుకున్నటువంటి మంచి సందర్భాన్ని ప్రభువు మనకి జ్ఞాపకం చేశారు. దానిని మరలా ఒకసారి మనం చదవగలిగితే యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని అనెను. బాగా విందాం. వాక్యాన్ని ఎప్పుడు కూడా తరిచి ఆలోచించి అర్థం చేసుకుని ముందుకు చదువుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే పైనున్న వాక్యపు భావం మనకు తెలిసిన తరువాత క్రిందనున్న 2వ లైన్లోకి మనం రావాలి. పైనున్న వాక్యం అర్థమైతేనే 2వ లైన్లో ఉన్న వాక్యంలోనికి మనం రావాలి. అంతేగాని చదివేశాను అనుకుని చదివితే మనకు అర్థం కాదు. ఎందుకంటే ప్రతి వాక్యపులో అద్భుతమైనటువంటి అర్థం, ప్రపంచంలో ఇంకే గ్రంథాల్లో లేనటువంటి విషయాలు కేవలం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే ఉంటాయి. ఇది అంత విలువైనది కాబట్టి పరధ్యానంతో చదవకూడదు, కాలక్షేపం కొరకు చదవకుండా చదివింది అర్థం చేసుకున్న తర్వాత 2వ లైన్లోనికి మనం రావాలి. అలా నేర్చుకోవాలి బైబిల్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మనం చదివితే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ప్రభువారు ఎరిగి అనే మాట చూడండి. ప్రభు గురించి ఏమేమి వాక్యాలు రాయబడ్డాయో అవన్నిటినీ ఆయన మర్చిపోలేదు. ఏమేమి భూమి మీదకు వచ్చి ఆయన జరిగించాలో అవి దేనిని ఆయన విడిచిపెట్టలేదు. ఓ ప్రక్కని శ్రమ పడతానే ఉన్నాడు, ఓ ప్రక్కని సువార్తని ప్రకటిస్తూనే ఉన్నాడు, ఒక ప్రక్కని పల్లెకి తిరుగుతున్నాడు, రాత్రిపూట వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక ప్రక్కనే నా గురించి దేవుడు భూమి మీదకి ఏమేమి నెరవేర్చాలని రాసుకున్నాడో అవి ఏమేమి నెరవేర్చాను, ఏమేమి చేశాను నేను అని పర్టికులర్గా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పటికి సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి అంటే అర్థం ఏంటి? ఆయన భూమి మీదకు వచ్చిన కారణాన్ని మరిచిపోవడం లేదు. ఆయన దేవుడు తనకు అప్పగించిన పనిని ఏది విడిచిపెట్టడం లేదు. ఇదిగో యూదుల చేత దెబ్బలు తినాలని రాయించాడు, తిన్నాను, నెరవేర్చాను, టిక్కి పెట్టుకుంటున్నాడు. ఆకలి దప్పులతో అలమటించిపోవాలని దేవుడు రాసుకున్నాడు, ఆకలి దప్పులతో అలమటించాను, టిక్కి పెట్టుకుంటున్నాడు. ఏమేమి నెరవేరుతున్నాయో, ఏమేమి ఇంకా మిగిలి ఉన్నాయో, ఎప్పటికీ వీటిని నేను సమాప్తం చేయగలను అని ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్కి వచ్చున్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా,
ఎంత ఆసక్తి చూడండి ఆయనకి. ఏమండి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకోవడమేనండి. దేవుణ్ణి మనం ప్రేమించామంటే అర్థం ఏంటంటే ఆయన మాటలకి విధేయులు ఇవ్వడమేనండి, అంతేగాని నోటితో చెప్పడం కాదు. ప్రేమ అంటే పెదవుల నుంచి వచ్చేది కాదు కదండి. దేవుడా నీకు కోటి కోటి స్తోత్రాలను వెళ్ళిపోవడం కాదు. దేవుడా నువ్వు అంత కాదు ఇంత కాదు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనడం కాదు. ప్రేమ అనేది హృదయంలో నుంచి కావాలి దేవుడికి. అలాగ తండ్రికి ఆయన మాటలన్నీ నెరవేర్చి ప్రేమించినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించగలిగితే అప్పటికి సమస్తమును సమాప్తమైనదని యేసుక్రీస్తు ప్రభు వారు ఎరిగాడంట. అంటే లేఖనాల మీద ఎంత కాన్సన్ట్రేషన్ చూసారా, వాక్యం పట్ల ఎంత శ్రద్ధ చూసారా, దేవుడు భూమి మీదకు పంపించిన క్రియలలో ఎన్ని చేశానో, ఏది పెండింగ్లో ఉండిపోయింది ఎంత చూసుకుంటున్నాడో చూసారా. ఏమండి, అంత ఆసక్తి మనకి కూడా ఉండాలి ప్రియులారా, మనకి కూడా ఉండాలి. దేవుడు అంటే చక్కటి ఆసక్తిని కనపరచాలి. వాక్యం అంటే నిజంగానే చాలా గొప్పగా మనం దానిని గైకోవాలి, పూజించాలి. వాక్యం చాలా గొప్పది కదండి. దేవుడు మనకిచ్చిన ప్రతి మాట మన పరలోకానికి వెళ్ళటానికి ఒక గొప్ప బాటది కదా. మన పూర్వీకులు వాక్యాన్ని అంత విలువిచ్చారు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. బాబా ఎంత విలువిచ్చాడండి వాక్యానికైనా. ఎప్పుడైనా మనం ఎలాగంటున్నామా, నీ వాక్యమే నాకు గొప్పది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యం లేకపోతే నాకు జీవితం లేదు అని అనగలుగుతున్నామా? యేసుప్రభు దానికి అంత ప్రయారిటీ ఇచ్చారు. లేఖనాలకు, దేవుని వాక్యానికి అంత ప్రయారిటీ ఇచ్చాడు. అలాగన సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసుక్రీస్తు ప్రభు వారు ఎరిగి ఏమంటున్నారమ్మా? లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనిచున్నాను అంటున్నాడు. చూడండి, అంటే యేసుప్రభు గారికి నిజంగానే దాహం వేసింది అనుకుంటున్నారా? ఆలోచించాలి. చాలాసార్లు ఇలాగే అనుకున్నాం కదా మనం, శిలువ మీద ప్రభు వారికి దాహం వేసింది, అందుకే నేను దప్పికొనిచున్నాను అన్నాడంట. నిజంగా ఆయనకి దాహం వేసిందా? ఆలోచించాలి. అందుకే నేను దప్పికొనిచున్నాను అనే మాటకు ముందు ఓ అద్భుతమైన మాట ఉందండి. ఏమా? నేను దప్పికొనిచున్నాను అనే మాటకు ముందు ఏ మాట ఉందమ్మా? అది గది లేఖనము నెరవేరినట్లుగా ఆయనకు దాహం వేసింది పాపం. అది వదిలేసాం మనం. ఇంతకీ ప్రభువారికి శిలువ మీద ఎందుకు దాహం వేసింది? ఈయన లోకరక్షకుడుగా మీ కొరకు నేను పంపించిన మహాత్ముడు అని సర్వ ప్రపంచ ప్రజలు శిలువ మీదైనా గుర్తుపడతారు కొంతమంది అని. లేఖనాలు ఉన్నాయి కదా ప్రభు కొరకు, ఈ లేఖనాలన్నీ నెరవేరుతున్నాయంట. ఎందుకంటే ఈ లేఖనాలను చూసైనా నన్ను రక్షించడానికి వచ్చిన ఆయన ఈయనేరా బాబు అని ఇప్పుడైనా గుర్తిస్తారని, ఇప్పుడైనా తెలుసుకుంటారని. అందుకే యేసుప్రభు గారికి దాహం వేసింది. ఎందుకు వేసింది? లేఖనము నెరవేరాలనంట. లేఖనము నెరవేరినట్లు అంటే ఫలానా కాలంలో ఈ శిలువ మీద ఒక వ్యక్తి దాహం అంటాడు. ఆయన ఎవరో కాదు, ఆయన నేరస్తుడు కాదు, ఆయన సర్వప్రపంచ ప్రజల పాప విముక్తులు చేయడానికి పరలోకము నుంచి వచ్చిన దైవ కుమారుడు. మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి దేవుని చేత పంపబడిన మనందరికీ రక్షకుడైన దేవుడు అని మనం గుర్తుపట్టడానికి ఆయన లేఖనాలను కోట్ చేస్తూ, లేఖనాలను జ్ఞాపకం చేస్తూ నేను దప్పికొనిచున్నాను అన్నాడు తప్ప ఒట్టి దాహమే కాదు ఆయనకి వేసింది, ఒట్టి దప్పిక కాదు ఆయనకి వేసింది. ఏమి నెరవేరినట్లు? లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నాను అంటున్నాడు. అంటే యేసుప్రభు గారికి శిలువ మీద దాహం వేయడం అనేది ఒక లేఖనం. అది ఈ లేఖనాన్ని చూసైనా మనం ఏమనుకోవాలి? ఈ శిలువ మీద ఉన్న ఈయన సామాన్యుడు కాదు, ఈయన రాకక పూర్వమే తండ్రి అయిన దేవుడు
నా కుమారుడు శిలువు మీద దాహం దాహం అని అరుస్తాడు, ఈ మాటలను చూసైనా మీరు గుర్తుపట్టండి రా ఆయన మీకు రక్షకుడు అని లోకం తెలుసుకోవడానికి ప్రభువారు శిలువు మీద పలికిన 5వ మాట అది. యేసుప్రభు గారికి ఏం వేసిందమ్మా? దప్పిక వేసిందంట. దాహం దాహం అని అలమటించిపోయాడు శిలువు మీద. దాహము దాహమని అలమటించిపోయాడు శిలువు మీద ప్రభు. ఇంతకీ శిలువు మీద ఉండి నాకు దాహం వేస్తుందని అడిగి ఆయన ఎవరనుకుంటున్నారమ్మా? నేను దప్పికొనిచున్నాను అన్నాడు కదా ప్రభు. ఆయన ఎవరో తెలుసా మీకు? ఆయన ఎవరో తెలుసా? యేసుప్రభు గారు శిలువు మీదకి వెళ్ళడానికి ముందు శిష్యులు పాదాలు కడిగాడు కదమ్మా, కడిగాడా? ఆ పాదాలు కడుగుతూ శిష్యుల పాదాలని తుమాలు టవలతో ఉత్తుతున్నాడే గుడ్డతోటి. ఆయన ఎవరో తెలుసా మీకు? కలిగి ఉన్నదేదియో అది ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని కడుగుతున్నవాడు. యేసుప్రభు కాళ్ళు కడిగాడు, యేసుప్రభు కాళ్ళు కడిగాడు అన్నారే. అసలు మనిషి పాదాలు ముట్టుకొని కడిగి తుడుస్తున్న ఆయన ఎవరో తెలుసా మీకు? ఏ దేవుని గురించి అయితే కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదని రాయబడిందో ఆయన అంతగా తగ్గిపోయి, ఎంత తగ్గింపండిది ఏమండి. కలెక్టర్ గారు ఆఫీసులో ఏమా, కలెక్టర్ గారు అంటే జిల్లా ఆఫీసర్, ఆయన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, జిల్లా జడ్జి. అలాంటి కలెక్టర్ గారు ఆఫీసులో ఆయనకి భోజనం వడ్డించే వాళ్ళు ఉంటారు. ఆయన అడిగినప్పుడు ఫ్రెష్ వాటర్ మంచినీళ్ళు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా కదా ఆయనకి పరిచయం చేసేవాళ్ళు ఉంటారు ఆఫీసులో. అలాంటి సుప్రీంగా ఉన్న ఆఫీసరు కలెక్టర్ గారు అంటే, అయ్యా మీరు ఒక్క వారం రోజులు ఇదే ఆఫీసులో మా స్టాఫ్ అందరికీ టీ అందించండి అయ్యా అంటే ఏమంటారు తెలుసండి? ఏమంటారు? రిజాయిన్ చేసి వెళ్ళిపోతాడు. కానీ తగ్గించుకుంటారండి? తగ్గించుకుంటారా? అసలు మనం తగ్గించుకుంటామండి? తగ్గించుకుంటామా? యేసు ప్రభుని చూసి ప్రపంచం అది నేర్చుకోవాలి. ఆయన ఎవరు? శిష్యులు పాదాలు కడుగుతున్న ప్రభు ఎవరమ్మా? కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఈయన అమ్మ బాబోయ్, ఆయన మనిషి పాదాలు కడుగుతున్నాడా? ఏం నేర్చుకున్నామండి ఆయన జీవిత చరిత్ర తెలిసి? మనం ఎవరైనా మాట అంటే పడతామా? ఓర్చుకుంటామా? అమ్మా ఈరోజు చర్చి తుడవాలమ్మ అంటే నేను తుడవాలండి అంటారు. ఈరోజు ఈ బరకాలు చేపలు వేయాలమ్మా, ఇక్కడ మేట వేయాలి అంటే ఏమంటాం? ఒప్పుకుంటారా? తగ్గించుకోవడానికి సాధారణంగా ఎవరో తగ్గించుకోరండి. అందరూ నేనంటే నేను పైన ఉండాలని, నేను పైన ఉండాలనుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఇలాంటి కక్షలు భేదాలు లేకుండా మనం ఉండడానికే ఆయన వచ్చి మనిషి పాదాలు కడిగాడు కదా. అలాంటి మహాత్ముడు శిలువ మీద ఉండి నేను దప్పికొనిచున్నాను అన్నాడు. దేని ప్రకారం అంట? లేఖనం నెరవేరాలని. అంటే ప్రాణం పోతున్నప్పుడు కూడా వాక్యానికి ఎంత ప్రత్యేకతనిచ్చాడో చూడండి. లేఖనాలంటే ఎంత గౌరవం ఆయనకి కదమ్మా. చచ్చిపోతున్నప్పుడు కూడా వాక్యం 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 అంటున్నాడే. చనిపోతున్నప్పుడు కూడా యేసుప్రభు దేన్ని గౌరవించారమ్మా? వాక్యాన్ని గౌరవించాడు. అవునా కదా? ఆయన శిలువను ఎక్కక ముందు ఏమైనా గౌరవించాడు ఆ వాక్యాన్ని? అంటే ఎప్పుడూ దేవునికి వాక్యం అంటే ఇష్టం, లేఖనాలంటే ప్రభుకు చాలా ఇష్టం. ప్రియులారా, మనకు కూడా అంత ఆసక్తి ఉండాలి వాక్యం అంటే. ఎవరేం చెప్పినది వాక్యంలో ఉండాలి, వాక్యంలో ఉండి నమ్మాలి. మనం వాక్యాన్ని నమ్మాలి. కథలు నమ్ముతారు, ఆచారాలు నమ్ముతారు, అలాంటి మాటలు నమ్ముతారు, కానీ వాక్యాన్ని సాధారణంగా ఎవరు నమ్మరు. కానీ యేసుప్రభు చూడండి, వాక్యము నెరవేరునట్లు నాకు దప్పికొనిచున్నాను అన్నాడు. అంటే వాక్యానికి లేఖనానికి ప్రభు ఎంత ప్రత్యేకతనిచ్చాడో ఈ 5వ మాట ద్వారా సంఘం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలమ్మా? వాక్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ప్రభువారు వాక్యానికి ప్రయారిటీ ఇచ్చారంటే మనకు అలాంటి శ్రమలు లేకపోయినా మన వాక్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ప్రియులారా, యేసుప్రభు వాక్యం అంటే ఎంత ప్రేమో తెలుసండి.
శిలువ మీదే కాదు ప్రియులారా, శిలువకు వెళ్ళక ముందు కూడా ప్రభువారు వాక్యానికే విలువనిచ్చారు. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్తలో 26వ అధ్యాయం చూడండి ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయములో తీశారమ్మా 53, 54 వచనాలు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53, 54 వచనాల్లో యేసు ప్రభు శిలువకు వెళ్ళక ముందు కూడా వాక్యానికి ఎంత గౌరవించాడో, లేఖనాలను ఎంత ప్రేమించాడో. అంటే అర్థం ఏంటి? నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తండ్రికి నాకు ఇచ్చిన ఆజ్ఞలు పోగొట్టకూడదు. నేను చనిపోయినా నాకు సమస్య లేదు, కానీ నా తండ్రి రాయించి ఇచ్చిన లేఖనాలు ఏది పోవడానికి వీల్లేదు అంటున్నాడు. చూడండి బాబు, కొద్దిసేపు ఆగండి బాబు, జస్ట్ ఈ మాట అయిపోయిందో పంచిపెట్టి తిరగని ఒక్కసారి దయచేసి కొద్ది నిమిషాలు. ఏమా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 53, 54 వచనాలు. పిలాతు ముందు నిలబడినప్పుడు యేసు, నువ్వేంటి మాట్లాడడం లేదు, అమాయకుల్లాగా ఉన్నావు, వీళ్ళందరూ నిన్ను సిలువేయమంటున్నారు, నాతో ఒక్క మాట కూడా చెప్పవా అంటే ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఎవరో? యేసు ప్రభు గారు. అదే మనమైతే ఏమంటామండి? అమ్మ బాబా ఇంకేమనుందండి, నాకు ఏ పాపం తెలియదండి, అలాగండి ఇలాగండి, మా అమ్మని అడగండి, మా తోడళ్ళని అడగండి, మా పాస్టర్ గారిని అడగండి అంటారా? నెత్తి నోరు కింద మీద పడి దొరిలేస్తాం పట్టుకుని మనం, నాకు ఏ పాపం తెలియదని. యేసు ప్రభు పిలాతు ముందు నిలబడి ఒక్క మాట కూడా అనడం లేదు. పిలాతుకి మెంటలు వచ్చేసింది. ఏంటయ్యా బాబు ఈ మౌనం, ఏంటి సాత్వికం, మాట్లాడవేట్రా బాబు, మాట్లాడవయ్యా అంటున్నాడు. నాకు ఎంత అధికారం ఉందో తెలుసా? నిన్ను సిలువ నేసేయమనే అధికారం నాకుంది, సిలువ నుంచి తప్పించే అధికారం కూడా నాకుంది. రోమా గవర్నమెంట్లో రోమా గవర్నర్ అయిన పిలాతు, అవునమ్మా, అలాంటి అధికారం కలిగిన పిలాతులాగా అడుగుతుంటే అప్పుడు అంటున్నాడు ప్రభు, నిన్ను తప్పించగలను, నిన్ను సిలువేయగలను, నాకు అలాంటి పవర్స్ ఉన్నాయిరా, నాకు అలాంటి పవర్స్ ఉన్నాయి అబ్బాయి అని అంటుంటే ప్రభు అంటున్నాడు 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని గనక వేడుకుంటే వేడుకొనలేనని నేను వేడుకొనిన ఎడల ఆయన 12 వ్యూహముల శానాల కంటే ఎక్కువ మంది దూతలను దేవుడు ఇప్పుడే నా కొరకు పంపి, నా తండ్రిని గనక ఒక్క ప్రార్థన కొట్టానా, మన భాషలో నేను ఒక ఫోన్ చేశానా, మినిస్టర్ గారి నుంచి పిఏ వచ్చేస్తాడు. అప్పుడు అంటారండి మీరు, నేను గనక ఫోన్ చేశానా ఫలానా ఆయన ఇంతమందిని పంపించేస్తాడు అన్నట్టుగా. పిలాతు, నేనేమనుకుంటున్నావు, నన్ను నువ్వు మాట్లాడడం లేదు కానీ అమాయకుడు అనుకుంటున్నావా? నేనేం చెప్తే నీకు అర్థమవుద్దిరా బాబు. ఇప్పుడు నువ్వు సింహాసనం ముందు ఉన్నావు, నేను నీ ముందు ఉన్నాను, రేపు నేను సింహాసనం మీద ఉంటాను, నువ్వు నా ముందు ఉంటావు. అవునండి, ఒకప్పుడు యేసుప్రభు పిలాతు సింహాసనం మీద ముందు దోషిగా నిలబడ్డాడు. రేపు దినాన్ని ఇదే పిలాతు యేసుప్రభు సింహాసనం ముందుకు రాబోతున్నాడు. వస్తాడా రాడండి? వస్తాడు. అప్పుడు చూస్తాడు, అమ్మ బాబో ఈయనకా నేను శిక్ష విధించింది, ఎంత తప్పు చేశాను రా అనుకుంటాడు అప్పుడు పిలాతు. కానీ సుఖం ఏంటి? కూర్చోండమ్మా, వినండి వినండి, ఆలోచించండి. పిలాతుతో ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? నేను నా తండ్రిని వేడుకునేలా 12 శానా వ్యూహముల కంటే ఎక్కువ మందిని దూతలను ఇప్పుడే నాకు పంపడం నువ్వు అనుకుంటున్నావా? నేను మాట్లాడడం లేదనుకుంటున్నావా? నేను కనుక ప్రార్థన చేశానంటే నువ్వు ఉండవు, నువ్వు సింహాసనం ఉండదు. నేను మాట్లాడకుండా ఉంటేనే నేను ఉంటా కొన్ని రోజులు ఇక్కడ. నేను కనుక కాల్ చేశాను అనుకోండి తుడిచిపెట్టుకుపోతావు అంటున్నాడు. నా తండ్రిని అడగలేక కాదురా, అడుగుతాను. అడిగితే నా బెటాలియన్ పరలోకపు అత్యున్నతమైన ఫోర్సు ఉంది పరలోకంలో. దేవదూతలు ఉన్నారండి పరలోకంలో? ఎంతమంది ఉంటారమ్మా? కోటాను కోట్లు కదా, కోటాను కోట్లు. మరి మీకు తెలుసో తెలీదో, ఇవాంకా ట్రంప్ అని, ట్రంప్ గారు కూతురు వచ్చింది మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి వచ్చిందా? వచ్చినప్పుడు అండి
మరి ఆవిడ సాధారణమైన ఆవిడ ఏంటి? ఆవిడ ఓ అత్యున్నతమైన దేశానికి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళ కూతురు. మనకలాంటి మీల్స్ చేయరు వాళ్ళు, మనకలాంటి భోజనం తినరు వాళ్ళు, మనకలాగా పప్పుచారు వంకాయ ఏమండి ఇలాంటివి తినరు, వాళ్ళ మెనూ వేరు. అలాంటిది వాళ్ళ దేశంలో ఆవిడ ఏం తింటుందో అలాంటి వంటకాళ్ళు ఎక్కడున్నారో వెతికారంట వీళ్ళ గూగుల్లో. వెతికేసరికి దొరికారు, హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆవిడ తినే వంటకాన్ని ముందుగా తయారు చేసి పెడతానికి సిద్ధపరిచారు వాళ్ళని. అంతేకాదు, ఈ ప్రముఖులు ఎవరైనా ఇతర దేశాల నుంచి మన దేశానికి రావాలనుకోండి, ముందు సెక్యూరిటీ వస్తుంది, సెక్యూరిటీ వస్తారు. ముందంతా జల్లెడి బట్టి వెతికేస్తారు, ఎక్కడన్నా బాంబులు పెట్టారు, ఎక్కడన్నా ఉగ్రవాదులు ఉన్నారు అంతా వెతికేస్తారు. ఆ తర్వాత అయ్యగారు వస్తారు కిందకి. ప్రపంచంలో వీళ్ళకే ప్రొటెక్షన్ ఫోర్స్ అనుకుంటున్నారా? దేవుని బిడ్డలుగా బ్రతికితే మీకు ఉన్నారండోయ్. ఉన్నారా లేదా? ఉన్నారా? ఏమండి మనకు ప్రొటెక్షన్ ఉందా లేదా? గన్మ్యాన్ ఎమ్మెల్యే గారికి ఉన్నారనుకుంటున్నారు ఏంటి? మీకున్నారమ్మా? ఉన్నారా? లాజరు చనిపోతే ఎవరు వచ్చారు? వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ అన్నం లేదు, భోజనం లేదు, గన్మ్యాన్ లేడు. ఎవరికి? లాజర్కి గన్మ్యాన్ లేడు, వాదార్చేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు. కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం దూతలు వచ్చి అబ్రహాము రొమ్ము దగ్గరికి తీసుకెళ్ళిపోయారంట. అలాంటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది మనకి. మన కంటికి కనపడరు కానీ మనకుంది. వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి యేసుప్రభు పిలాతుతో మాట్లాడుతున్నాడు. నేను గనక ప్రభుకి తండ్రికి కాల్ చేశానా 12 వ్యూహాల సేన కంటే ఎక్కువ మంది వచ్చేస్తారు, టక మంది దిగిపోతారు. మరి వాళ్ళు వచ్చేస్తే నీ సింహాసనం ఏమైపోతుంది, నువ్వేమైపోతావు? ప్రపంచానికి రక్షణ ఇవ్వడానికి నేను వచ్చాను కనుక నా కార్యక్రమం జరగాలి కనుక నువ్వు మాట్లాడాలి, నేను మౌనంగా ఉండాలి. అంతేగాని నాకు చేత కాదనుకోకంటున్నాడు. ఎంత అద్భుతం! నేను గనక తండ్రిని వేడుకుంటే ఇలాగూ జరగవలననేటువంటి లేఖనం ఎలా నెరవేరుతుంది అంటే అర్థం ఏంటండి? వాక్యం నెరవేరటం కొరకు ఆయన సుఖాన్ని వదిలిపెట్టేశాడు. వాక్యాన్ని నెరవేరడం కొరకు ప్రభు వదిలిపెట్టాడమ్మా, సుఖాన్ని వదిలిపెట్టేశాడు. మనం సుఖపడ్డానికి వాక్యాన్ని వదిలిపెట్టేశాం. అంత రివర్స్ చూడండి. ఆయన సుఖం కొరకు వాక్యాన్ని గుండెలు కత్తుకున్నాడు. లేఖనం నెరవేరాలి, లేఖనం నెరవేరాలంటే నేను చచ్చిపోవాలి శిలువ మీద, నా తండ్రి రాసుకున్న లేఖనం నెరవేరాలంటే నేను మాట్లాడకుండా ఉండాలి. నాకు సుఖమొద్దు, నాకు మరణం కావాలి, నా ప్రజల కొరకు నేను ప్రాణం పెడతానంటున్నాడు. వా, ఎలాంటి మహాత్ముడండి బాబు ప్రభు అంటే. దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆయనని వెంబడిస్తున్నామో మీరు ఆలోచించండి. ఎలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్న దేవుణ్ణి మనం నమ్ముకున్నామో ఆలోచించండి. మనం వెంబడించేది ఎవరిని అనుకుంటున్నారు? ఓ మహాత్యాగమూర్తిని ప్రియులారా. ఆలోచించండి. నేను తండ్రిని వేడుకుంటే ఇలాగూ జరగాలి. ఎలా జరగాలి? నేను పుట్టాలి, పెద్దవాడిని అయ్యాలి, పస్తులు ఉండాలి, సిలువనెక్కాలి, ప్రాణం పెట్టాలి. ఇదంతా ఏమైపోద్ది నేను అడిగితే తండ్రిని? అందుకనే నా సుఖం వద్దు, నాకు నా ప్రజల రక్షణ కావాలంటే నేను మాట్లాడినాం. లేఖనము నెరవేరడం కొరకు ప్రభు ఏమైపోయాడమ్మా? మౌనమైపోయాడు. అదే మాట శిలువ మీద చెప్తున్నాడు. ఏమని? ఆ లేఖనము నెరవేరునట్లు ఆయన నేను దప్పికొనిచున్నాను అంటున్నాడు. ఏంటమ్మా? ఏమి నెరవేరాలి? లేఖనము నెరవేరడానికి ఆయన దప్పుకుంటున్నాడంట. ఆ లేఖనానికి ఎంత విలువ ఇచ్చాడు, వాక్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మనం ఎంత ఇస్తున్నాం? మనకు పాఠం కలగాలనే, మనకి జ్ఞానం కలగాలనే, మన వాక్యాన్ని గుండెలు కత్తుకోవాలనే, వాక్యానుసారంగా నడుచుకోవాలనే ప్రభు ఈ 5వ మాట కూడా శిలువ మీద ప్రకటించాడు. అది ఆయన మాటలకు అర్థం ఇదండి. మన జీవితాలని ఓ సక్రమైన మార్గంలో పెట్టడానికి, అంతేగాని మనం చదువుకుని వెళ్ళిపోవడానికి కాదు, ఇలాగ ప్రతి సంవత్సరం కూడుకుని వెళ్ళిపోవడానికి కాదు. మనం మారాలి, మనం నేర్చుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి ప్రియులారా. దానికోసం ఆయన చేశాడు. ఇంతకు ఇంకొక మాట చెప్పమంటారా? నేను దప్పికొనిచున్నానని శిలువ మీద ప్రభు చెప్పాడు కదా. ఆయన ఎవరో తెలుసా? సామెతల గ్రంథం. నేను దప్పికొనిచున్నానని సింపుల్గా మాట్లాడుతున్నాడే సామాన్యుళ్ళగా.
ఓ సామాన్యమైన వ్యక్తిగా సిలువ మీద మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 24వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంధము 8వ అధ్యాయము 24వ వచనం. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు ప్రపంచములో లేనప్పుడు నేను పుట్టి తిని, ఆయన సిలువ మీద ఉన్న ఆయన. ఎంత బాగుందండి వాక్యం. నాకు నీళ్లు లేవు, నాకు దాహం వేస్తుంది, నీళ్లు లేవు అని అరిచి ఆయన ఎవరు? ప్రపంచములో నీరు పుట్టడానికి కారకుడు. తెలుసమ్మా? సిలువ మీద ఉండి నేను దప్పుకొనిచున్నాను అంటున్నాడే, ఆయన ఎవరమ్మా? ప్రపంచములో నీళ్లు పుట్టడానికి గల కారకుడికి ఏమి లేవు? నీళ్లు లేవు. ప్రపంచములో నీటి బొట్టు, నీటి డ్రాపు, వాటర్ డ్రాప్ పుట్టడానికి కారకుడు. చాలామంది చదువుకునే బిడ్డలకు తెలుసు. నీరంటే తెలుసు కదమ్మా. నీరంటే కళ్ళకు ముందు కనబడుతుంది అనుకోకండి. ఆ నీటి బొట్టు అంటే ఏమనుకుంటున్నారు? కనిపించని 2 వాయువులు అవి. తెలుసా మీకు? బైబిల్ అన్నిటికంటే గొప్ప పుస్తకం. మనకన్నీ తెలియాలి. నీళ్ళు ఓ గ్లాసు మంచినీళ్ళు ఎవరా అంటారు. ఈజీగా అనిపించేస్తున్నాం మనం. నీళ్ళంటే ఏంటి తెలుసా? కనిపించని 2 వాయువులు, కనిపించే నీళ్ళ కనబడింది మనకి. హైడ్రోజను, ఆక్సిజన్ అనే 2 వాయువులు అవి. 2 గ్యాసే. గ్యాస్ కనపడదు. గ్యాస్ కనిపిస్తుందమ్మా? కనిపించదు. కానీ 2 గ్యాసులు కలిస్తే మాత్రం ఒకటి కనబడుతుంది. అదే వాటర్. 2 హైడ్రోజన్లు, ఒక ఆక్సిజన్ పరమాణువు 2 కలిస్తే H2O అంటారు చదువుకున్న బిడ్డలు. ఈ H2O అనే ఈ వాటర్ మాలిక్యూల్ అనేది కనిపించడానికి 2 వాయువుల్ని కలిపిన మహాత్ముడికి సిలువ మీద ఏమి లేదు? నీళ్ళు లేవు. ప్రపంచములో నీరు పుట్టడానికి కారకుడు నేను దప్పికొనిచున్నాను అంటున్నాడు. అమిర్చిన దాని మీద అయ్యగారు చేశారని అనిపించడానికి వచ్చిన మనం గుండుగులు నీళ్లు తాగుతున్నాం కదా. వాటర్ అంతా పాడైపోయిందండి. ఎక్కడ చూసినప్పుడు ఏమి వాటర్ అమ్మా అంతాను? జనరల్ వాటర్ పోయింది, అంతా మినరల్ వాటర్ వచ్చేసింది. ఫ్రెష్ వాటర్ తాగుతున్నాం. సాగుతుంది కనుక తాగుతున్నాం. నీళ్లు లేవనుకోండి, డ్రైనేజీలో నీళ్లు ఫిల్టర్ చేసుకుని తాగుతాం. నేను దుబాయ్ వెళ్ళానండి. షార్జా, దుబాయ్, తర్వాత అబుదాబి, అలైన్, ఫిజేరా, ఈ చుట్టుపక్కల ఉన్న వెళ్ళాను. వాక్యం ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాను నేను. అక్కడ అంత ఉప్పు సముద్రం అండి. మనకలాగా బోరేస్తే ఫ్రెష్ వాటర్ రాదు. అది ఈ సముద్రానికి దగ్గరగా ఉన్న ఆ దేశాల్లో ఆ సముద్రపు నీటిని ప్యూరిఫై చేసుకుని, పరిశుభ్రపరుచుకొని అవే త్రాగడానికి, వాడుకోవడానికి చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారు. సాల్ట్ కంటెంట్ తీసేస్తారు ఉప్పు వాటర్లో నుంచి. మనకంత కర్మ లేదు కదా. ఒకవేళ ప్రపంచంలో నీటి కొరత వచ్చిందనుకోండి, మనం కూడా డ్రైనేజీలో వాటర్ శుద్ధి చేసుకుని ఎవరి కోసం తాగు చచ్చిపోతారేంటి? నీళ్లు లేవు, డ్రైనేజీలో నీళ్ళే ఉంది, ఏం చేస్తారు? తాగరా. అంత కర్మ రాకుండా దేవుడు పుష్కలంగా మనకు నీళ్ళు ఇస్తుంటే, దశాబ్దాల నుంచి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పుట్టుకు చచ్చిపోతున్నారు నీటి గురించి. కావేరీ నదీ జలాల వివాదం అనేది విన్నారా ఎప్పుడన్నా? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో మన బస్సులు కూడా తగలబెట్టేశారు, కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎందుకని? కావేరీ నది నుంచి నీళ్లు మద్రాసు వాళ్ళకి ఇవ్వమని ఏళ్ళు, కర్ణాటకకి ఇవ్వమని ఏళ్ళు. అసలు నదుల్లోనికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని వదిలేశారు. నదుల్లోకి నీళ్లు పంపించేదైనా ఎవరండి? ఎవరమ్మా? జనవనరుల శాఖ మంత్రా? కాదండి. నీటిపారుదల శాఖ మంత్రి గారా? కాదండి. దేవుళ్లకు దేవుడు పైన ఉన్నాడు, రాజులకు రాజు ఆయన కదా. చల్లగా భూమి మీదకి మన నీళ్లు పంపించేది. ఆయనకి ఎవరైనా స్తుతులు చెల్లిస్తున్నారా? థ్యాంక్స్ చెప్తున్నారా? దేవుని కృప కొరకు కట్టుబడి ఉన్నారా? ఒక గ్లాసు మంచిగా ఇవ్వండి సార్ అంటారు. తాగేసిన తర్వాత మీరు వందనాలు ఎవరికి చెప్తారు? ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అండి అంటారు. అసలు ఇచ్చిన వాళ్ళు వదిలేశారు. గ్లాసు నీళ్లు మీ దాహం తీర్చడానికి ఇచ్చిన వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్తే 3 వంతుల నీళ్ళు ఇచ్చాడు ప్రపంచానికి దేవుడు. ఆయనకి ఏం చెప్పాలి?
ఏం చెప్పారు? అసలు ఆయన ఊసే లేదు, ఆయన మాటే మాట్లాడుకోవచ్చు. ప్రపంచములో నీరు పుట్టడానికి కారకుడు యేసుక్రీస్తు ప్రభు. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు. నీరు పుట్టించిన మహాత్ముడికి శిలువ మీద ఏం లేవు? నీళ్లు లేవు. నేను దప్పుకొనిచున్నాను అన్నాడు. మన దాహాన్ని తీర్చిన మహనీయుడు కదా. మన దాహం అయితే తీర్చాడు, పాపం ఆయన దాహం వేసి చనిపోయాడు. ఎంత ప్రేమ మనం అంటే దేవుని బిడ్డలారా. అందుకే మనం అనుభవించుకున్న ప్రతిదానికి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకు రుణస్థులు మనం కదా. మనం పీల్చుకునే గాలి, మనం తాగే నీళ్లు, మనం తినే ఆహారం, మనం వేసుకునే మందులు, మెడిసిన్. రాత్రి పడుకుని పొద్దున్న లేచామంటే ఎవరి సెలవమ్మా? ఎవరి కృపది? దేవుని కృప. మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే మీరు తీసుకునే ఫుడ్ అనుకోకండి, మీరు చేసే ఎక్సర్సైజులు అనుకోకండి కదా. మీరు పాటించే యోగాలు గీగాలు కాదు, ఇవి కాదు కదా. ఎన్ని పద్ధతులు వచ్చేసే భూమి మీద బ్రతికించడానికి. యోగా అనే మాట విన్నారా మీరు? యోగా అంటే ఏంటంట? శ్వాస మీద ధ్యాస. మరి దేవుడి మీద? దేవుడికేమో యాస. దేవుడిని వదిలేశారు. శ్వాస అంటేనంట ఏంటంటే ముక్కులోకి గాలి పీల్చుకుని ఈ ముక్కులోకి పీల్చుకుని ముక్కు మీద విడిచిపెట్టడం, దీనికి ధ్యాసే. అసలు గాలి రెండు ముక్కుల్లో నుంచి వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి బ్లడ్లో కలిసి సెల్కే వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయటకు తీసుకొస్తుందంటే మరి ఆ దేవుని మీద ధ్యాస ఏది చెప్పండి? ధ్యాస శ్వాస మీద ఉండాలా, దేవుడి మీద ఉండాలా? దేవుడి మీద లేదు కాబట్టి శ్వాస మీద ఉంచుకునే కర్మ వచ్చింది. ఇప్పుడు దేవుడి మీద ధ్యాస ఉంటే శ్వాస మీద ధ్యాస ఎందుకు? చల్లగా మనల్ని కాపాడి ఉండేవాడు. ఎవరిని ఆలోచిస్తారండి? పొద్దున్న లేచిపోవడం, ప్యాంటు షర్ట్ వేసుకోవడం, వాకింగ్ వెళ్ళిపోయి వాకింగ్ వెళ్ళి యోగాలు చేసేవాళ్ళు యోగాలకి. మంచిదే, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఉండకూడదని కాదు పిల్లారా. మీ దేవుడికి మీరు ఇచ్చేదేంటి? మీ జీవితం నుంచి ఆయనకి ఇచ్చే కృతజ్ఞత ఆలోచించండి. అందుకే లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నాను. ప్రార్థన చేసుకుందాం.